ఓకేనా? మీడియా మిత్రులందరికీ హృదయపూర్వక నమస్కారం. ఇప్పుడే అఖిలపక్ష సమావేశం జరిగింది. రాజ్నాథ్ సింగ్ డిఫెన్స్ మినిస్టర్ గారి అధ్యక్షన, హోమ్ మినిస్టర్ గారు, అలాగే ఫైనాన్స్ మినిస్టర్ గారు, హెల్త్ మినిస్టర్ గారు, ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ గారు, మైనారిటీ అఫైర్స్ మినిస్టర్ గారు, అన్ని పార్టీస్ లీడర్స్ అందరూ కూడా ఈ అఖిలపక్ష సమావేశంలో పాల్గొనడం జరిగింది. తెలుగుదేశం వైపు నుంచి మేము కూడా దీంట్లో పాల్గొనడం జరిగింది. ముఖ్య విషయం దీంట్లో ఏదైతే మన కాశ్మీర్లో 2 రోజుల క్రితం ఉగ్రవాదుల దాడి జరిగిందో, 26 మంది చనిపోవడం జరిగిందో, దానిపైన ఈరోజు అఖిలపక్ష సమావేశం జరిగింది. దానికి కల కారణాలన్నీ కూడా వివరించడం జరిగింది. ఎందుకు జరిగింది, ఎలాంటి పరిస్థితుల్లో జరిగిందని. దాంతోపాటుగా ఈ 10 సంవత్సరాల నుంచి కూడా, లాస్ట్ 10 years నుంచి కూడా ఏ విధంగా సెక్యూరిటీని కాశ్మీర్లో బీఫప్ చేయడం జరిగింది, దాన్ని కూడా వివరించారు. అలాగే ఏ విధంగా అయితే దాడులు కానీ, టెర్రరిస్ట్ యాక్టివిటీస్ కానీ కాశ్మీర్లో ఏ విధంగా ఈ 10 సంవత్సరాల నుంచి కూడా తగ్గుముఖం పట్టిని అనేవి కూడా వివరించడం జరిగింది. వీటన్నిటితో పాటు సెక్యూరిటీ ఫోర్సెస్ ఏ విధంగా ఈ టెర్రరిస్ట్ యాక్టివిటీస్ని ఎదుర్కోవటానికి ఏ విధమైన ప్రతిచర్యలు చేస్తూ ఉన్నవి, ఏదైతే ఈ సపరేటిస్ట్ సంస్థలు ఉన్నాయో వాటిని గడిచిన 4-5 సంవత్సరాల నుంచి కూడా ఏ విధంగా వాటిని ఒకటొకటిగా న్యూట్రల్ చేస్తూ వస్తూ ఉన్నారు. ఇలా అన్ని విషయాలు కూడా ఈ అఖిలపక్ష సమావేశంలో వివరించడం జరిగింది. అయితే తెలుగుదేశం పార్టీ వైపు నుంచి ఒకటే చెప్పాం, మేము కేంద్ర ప్రభుత్వం టెర్రరిజం పైన, నేషనల్ సెక్యూరిటీ పైన ఎంత దూరం వెళ్ళినా మేము ఎప్పుడూ కూడా వాటిని కేంద్ర ప్రభుత్వానికి ఎప్పుడూ కూడా సహకరిస్తామని చెప్పడం జరిగింది. నేషనల్ సెక్యూరిటీ విషయానికి వచ్చినప్పుడు దీనికి ఏ విధంగా కూడా రాజకీయాలు అనేది ఎటువంటివి కూడా తావు లేవు అనేది ఈరోజు ప్రతి ఒక్క పార్టీ, అఖిలపక్షంలో పాల్గొన్న ప్రతి ఒక్క పార్టీ కూడా చెప్పింది. రాజకీయాలన్నీ కూడా వేరు. ఇప్పుడు నేషనల్ సెక్యూరిటీ గురించి వచ్చినప్పుడు తప్పకుండా అందరం కూడా కలిసి ముందుకు వెళ్తున్నాము అనేదే ఈరోజు అఖిలపక్షంలో చెప్పడం జరిగింది. వీటన్నిటితో పాటుగా ముఖ్యంగా మా వైపు నుంచి మేము చెప్పాం. నేను 10 రోజుల క్రితమే శ్రీనగర్ వెళ్ళటం జరిగింది, గుల్మర్గ్ వెళ్ళటం జరిగింది. అక్కడ లోకల్స్ని కలవటం జరిగింది. వారు ఎంతో ఉత్సాహంతో ఉన్నారు. ఎకానమీ అనేది, జమ్మూ అండ్ కాశ్మీర్ ఎకానమీ అనేది ఏ విధంగా ఈ 5-6 సంవత్సరాలు బాగా ముందుకు వెళ్తూ ఉంది, టూరిజం అనేది ముందుకు వెళ్తూ ఉంది, టూరిస్టులు ఎక్కువ మంది వస్తూ ఉన్నారు, ఫ్లైట్లు ఎక్కువ వస్తూ ఉన్నాయి, ఇవన్నీ కూడా మాకు చెప్పడం జరిగింది. కానీ అది 10 రోజులైంది. 10 రోజుల కాకముందే ఇది ఏదైతే ఇన్సిడెంట్ జరిగిందో, టెర్రరిస్ట్ ఇన్సిడెంట్ జరిగిందో, వీటన్నిటినీ కూడా పరిగణలోకి తీసుకొని మనం చెప్పడం జరిగింది. కేవలం టెర్రరిజాన్ని తగ్గించడం ఒకటే కాదు మన ముందుంది. మళ్ళీ ఏదైతే భయానక వాతావరణం జమ్మూ అండ్ కాశ్మీర్ అంటే బయట వారికి ఏర్పడిందో అది తొలగించడం అనేది కూడా మనం ముందున్న కర్తవ్యం అని చెప్పి నేను మీటింగ్లో చెప్పడం జరిగింది. అది తప్పకుండా చేయాలని చెప్పాం. అలాగే రెండవది, ఏదైతే ఇండస్ వాటర్ ట్రీటీ అనేది
దానిపైన డెసిషన్ తీసుకుందో దానికి పూర్తిగా కూడా తెలుగుదేశం పార్టీ వైపు నుంచి పూర్తిగా మద్దతు ఇస్తున్నామని చెప్పాం. టెర్రరిజం పైన ఏ విధమైన యాక్టివిటీ చేసినా ఎటువంటి నిర్ణయం తీసుకున్నా కూడా కేంద్ర ప్రభుత్వం వైపు నుంచి తెలుగుదేశం పార్టీ పూర్తి మద్దతు ఉంటుందని చెప్పి ఈరోజు మీటింగ్లో చెప్పడం జరిగింది. మీ వైపు నుంచి ఉంటే యూ కెన్ ఆస్క్. సార్, ఇప్పుడు సింధు జలాలను రద్దు చేయడానికి ఇంకా అవకాశం ఉందా? ఒప్పందం అదేమన్నా చర్చకు వచ్చిందా? దాని గురించి చెప్పారు. తీసుకున్న డెసిషన్స్ అన్నీ కూడా ఏదైతే ఇన్సిడెంట్ అయిందో దాని తర్వాత తీసుకున్న డెసిషన్స్ అన్నీ కూడా మనం ఏదైతే భారతదేశం వైపు నుంచి పాకిస్తాన్ దేశస్తులకి వీసాలు రివోక్ చేయడం అయితే కానీ, ఉన్న సంబంధాలన్నీ కూడా తెగదెంపులు చేసుకోవడం అయితే కానీ, ఇవన్నీ కూడా డెసిషన్స్ తీసుకున్నామని చెప్పారు. దీంతో పాటుగా మేమందరం చూసాం, హోమ్ మినిస్టర్ గారు ఇన్సిడెంట్ అయిన వెంటనే ఎక్కడైతే అయిందో అక్కడికి వెళ్ళటం జరిగింది. అక్కడ ఉన్న పరిస్థితులు కూడా చూడటం జరిగింది. చూడటమే కాకుండా ఇవన్నీ ఇప్పుడు ఏదైతే ఇన్సిడెంట్ జరిగిందో ఆ ఇన్సిడెంట్ జరిగిన ప్రదేశం అనేది టూరిజంకి ఇంకా ఓపెన్ అవ్వలేదు. మామూలుగా కొద్దిగా డిలేడ్గా ఓపెన్ అవుతుంది, ఇంకో నెలన్నర తర్వాత ఓపెన్ అవుతుంది. అయితే అది సెక్యూరిటీ ఫోర్సెస్కి చెప్పకుండానే అక్కడికి టూరిస్ట్ని తీసుకెళ్ళటం జరిగింది. దాంతో కొద్దిగా మిస్కమ్యూనికేషన్ ద్వారా ఈ ఇన్సిడెంట్ అనేది జరిగిందని మనం భావించవచ్చు. అయినా కూడా ఇన్సిడెంట్ జరగడం అనేది, టెర్రరిస్ట్ యాక్టివిటీ జరగడం అనేది విచారించాల్సిన విషయం. ఎవరూ కూడా దీన్ని అందరూ కూడా ఖండించే విషయం. కాబట్టి దీన్ని పైన తెలుగుదేశం పార్టీ వైపు నుంచి, అలాగే అన్ని పార్టీల వైపు నుంచి, దేశంలో ఉన్న పార్టీల వైపు నుంచి కూడా చెప్పడం క్లియర్గా చెప్పారు. ఇటువంటివి ఏది జరిగినా కూడా కేంద్ర ప్రభుత్వానికి పూర్తి మద్దతు మా అందరి వైపు నుంచి ఉందని చెప్పి సమావేశంలో ఎవరైనా ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్ అనే అంశాన్ని చెప్తారు. ఎందుకంటే అసదుద్దీన్ ఓవైసీ ఈరోజు ఆయన కూడా సమావేశం కాగలరు. హైదరాబాద్లో ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్ కొంత కనిపిస్తుంది, అందుకే ఇంత పెద్ద కాంగ్రెస్ జరిగింది. ఎవరు ఏది మాట్లాడినా కూడా కేవలం అడిగింది క్లారిటీ మాత్రమే అడిగారు. ఎందుకు జరిగింది, ఎలా జరిగింది అనే దాని మీద క్లారిటీ అడిగారు. ఎక్కడా కూడా దేశ సమగ్రత గురించి ఎవ్వరూ కూడా రెండోది మన సెక్యూరిటీ ఫోర్సెస్కి ఏ విధంగా కూడా కాన్ఫిడెన్స్ తగ్గించే విధంగా ఎక్కడా కూడా ఎవరు మాట్లాడలేదు. ఈ సమావేశం అన్ని పార్టీలు కూడా మద్దతు ఇవ్వడం జరిగింది. చిన్న విషయం సార్, అంటే ఏమన్నా సజెషన్స్ చెప్పిన విషయాల్లో ఏదన్నా ప్రభుత్వం ఇది తీసుకుంటామని ఏదన్నా చెప్పింది, అంగీకరిస్తే ఉందా ప్రభుత్వం తరఫున? అందరూ పార్టీలు సజెషన్స్ ఇచ్చారు. ముఖ్యంగా మద్దతు అయితే ఇవ్వడం జరిగింది. అన్ని పార్టీల వైపు నుంచి కూడా కొన్ని సజెషన్స్ ఇవ్వడం జరిగింది. వాటన్నిటిని కూడా తీసుకున్నారు. తప్పకుండా దాని వైపు నుంచి రెస్పాన్స్ ఇస్తామని చెప్పారు. సింధు జలాలకు విస్తారంగా ఏం జరగలేదు. ఇంగ్లీష్ యా విల్ బి బెటర్.